మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన 28 లక్షల విలువ గల 136 మొబైల్లు బాధితులకు అందజేశారు. ఫోన్ పోయినట్లయితే ఆందోళన చెందవద్దని, ఇక సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని వారు అన్నారు. మొబైల్ ఫోన్ పోయినట్లయితే అశ్రద్ధ వహించినట్లయితే అది సామాజిక భద్రతకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. దొంగలించిన ఫోన్ల ద్వారా నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల విలువ గల 1548 ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. అన్ని ఫోన్ పే కానీ పేటిఎం కానీ అన్ని వాలెట్ సంబంధించి యాప్స్ ఉంటుంది అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటుంది. సో ఒక పర్సన్ కోసం ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడైనా దొంగ మర్చిపోయినా ఎక్కడైనా వాళ్ళు ఆ ఫోన్తోని సెపరేట్ అయితే చాలా టెన్షన్ పడతారు. సిఐఆర్ టీమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రఫీక్ అండ్ మన కృష్ణ ఆర్ఎస్ఐ కృష్ణ అండ్ అదర్ ఆఫీసర్. సైబర్ క్రైమ్ ఇప్పుడు మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తుంది, ఈ ఫోన్తోనే వస్తుంది ఇది. సో దీంతో జాగ్రత్తగా ఉండండి. సో ఫోన్లో ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు అది అతను స్ట్రేంజర్ ఉందా లేదా అది ఒకటే విషయం మనం గుర్తు చేయాలంటే, ఫోన్ ఇప్పుడు మనం బయట ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటాము, కొంచెం ప్రికాషన్ తీసుకుంటాము. వాళ్ళ మాట ఇంత తొందరగా నమ్మకం కదా. మరి ఫోన్లో ఎట్లానే ఎవరైనా మాట్లాడితే నమ్మకం వస్తుంది ఎందుకు, అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంత ఎక్కువ మాట్లాడి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి వాళ్ళతో అట్లా ఆలోచిస్తున్నాం కదా నార్మల్గా. మరి ఫోన్తో ఇంత ఆలోచన, ఫోన్లో ఎవరైనా నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఓకే సార్ నాకు పాన్ కార్డ్